నమస్తే సార్. నమస్తే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఓ 50,000 అప్పుంది, తీరుస్తావేంటి? వాట్? వాట్ ఏంటి పూట ఏంటి? వైజాగ్ నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్ని గంటలకి? 10 minutes లో వస్తుంది సార్. 10 minutes లో వస్తుంది, 15 minutes లో వస్తుంది కాదు. వరంగల్ దాటిందా? సూర్యాపేట దాటిందా? మౌలాలి జంక్షన్ దగ్గర ఆగిందా? నాకు క్లారిటీ కావాలి. ఐ వాంట్ క్లారిటీ. ల్యాండ్ అయింది సార్. ఓకే, థ్యాంక్ యూ. డ్రెస్ బాగుంది. ఎక్కడ కుట్టించారు? టైలర్ షాప్ లో. అందరూ అక్కడే కుట్టిస్తారు. నీ వయసు ఎంత? అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్. ఓహో, ఇంటి అడ్రస్ అక్కడికి వచ్చి కనుక్కుంటాను. అంత నోరు తెరవక ఫ్లైట్లు దూరిపోతుంది. ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర ఓ విషయం దాచాను. గొప్పతీసి మీరు బ్రాహ్మణులు గారా ఏమిటి? ఆ పాత బస్తీ సలీం గారితో హలీం గురించి డిస్కస్ చేసేప్పుడే నాకు మనం వచ్చింది సుమి. బా ఆపరా నీ అప్రాచ్య పరిమాణాలు. నువ్వును నిన్నో విషయం అడగాలనుందిరా. ఏమిటి? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావురా? ప్రేమ? నేనా? మనం కూడా ప్రేమించొచ్చా గురువు గారు? ఏ మనం ఎందుకు ప్రేమించకూడదు? అంటే చరిత్ర చూసుకుంటే సలీము అనార్కలి, రోమియో జూలియట్టు, లైలా మజ్ను ఎంతసేపు వాళ్లే ఉన్నారు గాని మన వాళ్ళు ప్రేమించినట్టు ఎక్కడా దాఖలాలు లేవే. చరిత్రదే ఉందిరా, చింపేస్తే చిరిగిపోతుంది. కానీ ప్రేమలా కాదురా. ప్రేమ 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 అంటున్నారు. కొంపతీసి మీరేమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడు మొఖానికి సిగ్గు కూడాను. ఏమండోయ్, మీరు సిగ్గుపడ్డం మాని ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. మన రాజమండ్రి గణపతి శాస్త్రి లేడు? లేడుగా. పోయిన పుష్కరాలకి మనిషిగా మునిగి శవంగా తేలాటగా. ఆ శవానికి పిండం పెడుతూనే వాళ్ళ పెద్దమ్మాయి శశికళకి బీటేశా. ఏమిటి మంత్రాలు చదువుతున్నా? నోరు మంత్రాలు చదువుతుంటే ఖాళీగా ఏం చేస్తారా? ఏసా. కానీ నా బ్యాడ్ లక్, నా ప్రేమని చెప్పేలోపే దానికి పెళ్ళైపోయింది. అదే పెళ్ళిలో వాడు రెండో కూతురు లక్ష్మీకళని చూశా. జస్ట్ యావరేజ్. అందుకే దగ్గరుండి ఏదో సంబంధం చూసి పెళ్లి చేశాను. కానీ మూడోది చంద్రకళ ఉంటుందిరా. ఇంకది కూడా మిస్ అవుతాయి. మీకు మిగిలేది తల్లే. అబ్బాయితో నేను ఒకసారి మాట్లాడాలి. మీరు నాకు బాగా నచ్చారు. మీరు మాట్లాడుతుంటే నా చేతులకు చెమటలు పడుతున్నాయి. ఓ, చెప్పండి. మాలో మీకేం నచ్చింది? మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు. ఓ, మీరేం చేస్తుంటారు? దోచుకుంటుంటాను. ఆల్రెడీ ఓ మనసు దోచుకున్నారుగా. ఎందుకు మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలనిపించింది. ఆ? యా, సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీరందరూ నన్ను బరి తెగించాడు అనుకున్నా సరే ఈవిడ నేను పెళ్లి చేసుకుంటా. కూర్చోరా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సిఇఓ సోనిక్ సొల్యూషన్. ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్ నేను క్యాజువల్ గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్లు ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే ఎవడలేడు? ఏం మాట్లాడుతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి ఇది నా బెర్త్ ఎందుకు కూర్చున్నావు? అడుగు కనిపిస్తావా? వచ్చి కూర్చుంటా. పక్కరా. ఎందుకే అరుస్తావు? మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 days బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్. నేను చాలా ప్లాన్ గా ఉంటానండి. అక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే, నా గురించి పరిచయం లేదు కదా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఎంత మోసమా? ఇన్ని కుట్రలా? మీరంతా కలిసి మా బాసుని మోసం చేస్తారా? ఇప్పుడే చెప్పేస్తాను. యూర్ ఆల్ ఫినిష్. సార్ పేడ గారు. సీను జస్ట్ వెయిట్ సీను. ఇదొక్క సీన్ నాకు వదిలే. లెట్ మీ హ్యాండిల్ దిస్. ఏంట్రా నువ్వు హ్యాండిల్ చేసేది? ఒరే, నేను నిన్న 2 ప్రశ్నలు వేస్తే నీకే క్లారిటీ వస్తుందిరా. లుంగీ బాబా గురించి మీ బాస్కి చెప్పింది ఎవడరా? నేనే. మరి అందుకే కదా పెళ్లి ఆగిపోయింది.
పిండితే పెట్రోల్ కారుతుందన్న విషయం మీ బాస్కి చెప్పింది ఎవడరా? నేనే. అందుకే కదరా 500 కోట్లు హవాలాలో ఆ? పోయింది. అయితే ఆ. వీళ్ళందరూ నన్ను చీట్ చేశారని మా బాసుకి చెప్పేస్తాను. అరే వెర్రి పప్ప, నువ్వు చెప్తావని తెలిసే లీగల్ గా నిన్ను ఇరికించారా? అరే మీడియేటర్ కి 5 కోట్లు కమిషన్ ఇచ్చారని ఉంది కదా, అది ఎవరి అకౌంట్ లో వేశారనుకున్నావు? అరే ఎవరి అకౌంట్ లో వేశారనుకున్నావు? చూసుకోరా, నీ అకౌంట్ లోనే ఉంది, చూసుకోబే. ఆ? ఇది నాదే. ఆ, అది నీదే. అరే నీకు పాకిస్తాన్ తెలుసా? తెలుసు సార్. కిజికిస్తాన్ తెలుసు సార్, రష్యాలో ఉంది. వీళ్ళది ఇరికిస్తాన్. ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఒక్కసారి ఎంటర్ అయితే ఇరుక్కున్నట్టే. అల్లుడు పొద్దున్న పెళ్లి ఎలా వెళ్తున్నావు? పేడగారు ఉన్నారు కదా, మనల్ని చాటెట్ ఫ్లైట్ లో తీసుకెళ్తారు.